ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నాడు మన బొడ్డోడు. సో సూర్యవంశం, మనసంతా నువ్వే ఈ సినిమాలు గుర్తున్నంత కాలం మనకి ఈ బొడ్డోడు గుర్తుంటాడు అనమాట. కొంచెం మీసాలు గడ్డలు వచ్చాయి కానీ బొడ్డోడు మాత్రం అలానే ఉన్నాడు అనమాట. చక్రాల్లాంటి కళ్ళు, రౌండ్ ఫేస్, అదే హెయిర్ స్టైల్. సో ఆనంద్ వర్ధన్, నమస్కారం. సూపర్. ఆనంద్, ఒక్కసారి తాతయ్య అనవా? తాతయ్య. సూపర్. నిజంగా అంటే మనం చిన్నప్పుడు బాగా పెరిగేటప్పుడు వచ్చిన సినిమాలు ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం థియేటర్స్ లో. అప్పుడు అలాంటి ఫ్యామిలీ సినిమాలకి, అలాంటి సబ్జెక్టులకి మంచి డిమాండ్ ఉండేది థియేటర్స్ లో. సరే ఇప్పుడు అంతే కాలక్రమేణా కొట్టకపోయింది అనుకో. నిజంగా ఇలాంటి సబ్జెక్టులు ఏదో పాన్ ఇండియా అని రకరకాల మూవీస్ వస్తున్నాయి, కానీ మంచి మంచి మూవీస్ చేశారు. వికీపీడియాలో ఎప్పటికీ ఆనంద్ వర్ధన్ కొట్టుకుంటే ఓకే పర్వాలేదు, నేను కూడా ఒక మంచి తెలుగు సినిమా చేశాను అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఎప్పటికి నీకు అది. సో ఎలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ, ఇక్కడ దాకా ఆనంద్ వర్ధన్ జర్నీ? బట్ చిన్నప్పుడు వచ్చిన అవకాశాలు పెద్ద అయిన తర్వాత యాజ్ ఎ హీరోగా రావట్లేదన్న బాధ అన్ని ఉంటాయి కాబట్టి ఏం చెప్తావు ఫస్ట్? నా జీవితం ఎలాంటిది అంటే, ఏ ఓషన్ పార్కో స్నో వరల్డ్ కో వెళ్తే ఎలా ఉంటుంది జీవితం, ఇట్లా స్లైడ్స్ ఉంటాయి, రోలర్ కోస్టర్లు ఉంటాయి, డిస్కో డాన్స్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ అవుకుంటూ ఫైనల్ గా ఈ స్టేజ్కి వచ్చా అనమాట. అయితే చిన్నప్పుడు అసలు అప్పుడు ఏంటి, అసలు సినిమాలు అంటే ఏంటో తెలీదు, అసలు అవగాహన కూడా లేదు నాకు అప్పుడు. సో అలాంటప్పుడు చాలా సినిమాలు చేశాను నేను యాక్చువల్గా. అండ్ తర్వాత అసలు సినిమాల మీద అవగాహన వచ్చి అసలు సినిమాలు ఏంటి, అసలు ఏం నడుస్తుంది ఏంటి అని ఆలోచించుకున్నాక హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ అనేది కూడా నీకు ఒక ఫ్యాక్ట్ చెక్, ఒక రియాలిటీ చెక్ ఇవన్నీ అర్థమవుతాయి అనమాట. సో అప్పుడు కూర్చుని ఓకే, ఇప్పుడు మనకున్న పాసిబిలిటీస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, వాట్ ఈస్ ది పర్పస్, అసలు ఏంటి, వాట్ ఈస్ అవర్ పర్పస్ హియర్, ఏంటి నా పర్పస్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో, ఎగ్జాక్ట్ గా డబ్బులు సంపాదించడమా, పేరు సంపాదించడమా, ఏంటి అనేది ఆలోచించుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, టు ఎంటర్టైన్ ది ఆడియన్స్. ఐ లవ్ దట్ జాబ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ది ఆడియన్స్ అనమాట, ఏదో ఒక రకంగా. ఎందుకు అది నాకంటే అది చిన్నప్పుడు అలవాటైన పద్ధతి అనమాట. థియేటర్లో సినిమాలు చూడడం వల్ల జనాలు ఆ చప్పట్లు ఇళ్ళలు కొట్టి ఒక ఎంజాయ్మెంట్ లో గురవడం వల్ల, నేను కూడా దాంట్లో ఉండడం వల్ల ఒక హ్యాపీనెస్ వచ్చేది నాకు. సో ఐ లవ్ దట్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్ టు పీపుల్. అది నా గోల్. ఓకే. సో దానికి నాకేంటంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయా రావట్లేదు అని బాధ ఏం లేదు, ఎందుకంటే నేను ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేస్తాను, నాకు ఒక క్లారిటీ ఉంది. సో వస్తాయి, మనం చేసేవి మనం చేస్తాము. నేనేం నా కోసము నాకు అట్లాంటి యాంగిల్ ఏమి ఉండదు అనమాట. ఓకే ఓకే, జనాలు అందరూ ఎంజాయ్ చేశారా సినిమా, మీకు మంచిగా అనిపించిందా, సెట్, దట్స్ ఆల్, హ్యాపీ, అంతే నా లెక్క, అంతే. సో చాలా తక్కువ మంది తెలుసు వెంకటేష్ గారికి కొంచెం దగ్గర బంధువు ఆనంద్ అని చెప్తూ ఉంటారు, నిజమా అది? అసలు లేదు, అలాంటిది ఏం లేదు అసలు లేదు. అంటే అది ఎలాంటి బంధుత్వం అంటే, డెఫినెట్ గా సినిమాలో అయితే బంధుత్వం ఉంది. ఆయనను చూసి చాలా నేర్చుకుని ఉన్నాయి. అలాంటి ఒక గురువుకి సంబంధించిన బంధుత్వం ఉంది తప్పితే, బట్ అదర్వైజ్ ఓకే. బట్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మీకు? మా తాతయ్య గారు పివి శ్రీనివాస్ గారు, ఆయన ప్లేబ్యాక్ సింగర్. సో అలా అని చూసుకుంటే ఆ రకమైన బంధుత్వం. ఓకే. బట్ తాతయ్య తర్వాత ఇండస్ట్రీకి సింగర్స్ గా ఎవరికి రాలేదు కూడా ఇంకా? ఆయన కన్నడలో పాడారు, తమిళ్లో పాడారు, తెలుగులో పాడారు. గొప్ప సింగర్, చాలా లెజెండరీ. సో అలా. బట్ మీ టైంలో ఏలేరని చెప్పుకోవచ్చులే, చైల్డ్ ఆర్టిస్ట్ లో మీ టైంలో ఏలేసారా మొత్తం? తేజ కావచ్చు, వాళ్ళు కూడా. అవును, అంటే అప్పట్లో దానికి రీజన్ ఏంటి అంటే, అప్పట్లో స్టోరీస్ కూడా ఏంటంటే పిల్లలకి సంబంధించిన స్టోరీస్ చాలా ఎక్కువ ఉండేవి. అంటే ఖచ్చితంగా హీరోకి పెళ్ళయి పిల్లలుండి వాళ్ళతో ఫన్, మేమంతా చేసిందంతా అలాంటి సబ్జెక్ట్లే కదా ఎక్కువగా. హీరో కొడుకులు గాను లేకపోతే అలాంటి రోల్సే కదా ఎక్కువ చేసింది. సో ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, వైఫ్ కొడుకులు అందరు ఉంటారు.
సో ఐ థింక్ దెర్ వాజ్ మోర్ ఆపర్చునిటీస్ బ్యాక్ దెన్. కొంచెం అలాంటివి తగ్గాయి. కలుస్తుంటారా ఆ టైంలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు? మన హనుమాన్ తేజ పెద్ద స్టార్ అయిపోయాడు. చాలా పెద్ద. తనీష్ మంచి మంచి సినిమాలు తీసిన తర్వాత, అండ్ మహి తమిళ్లో మంచి ఆర్టిస్ట్ అయ్యాడు, బాగా చేస్తున్నాడు. ఆనంద్ మంచి సినిమాలు తీసాడు. అవునవును. అండ్ ఇంకెవరున్నారు అప్పుడు? మనకి కౌశిక్ బాబు ఉన్నాడు. తర్వాత కౌశిక్, అంతే ఒక 5-6 మెంబర్స్ అయితే ఉన్నారు. అంటే వెరీ ప్యాషనేట్. ఓకే చేద్దాం ఏదో ఒకటి మళ్ళీ దీంట్లో. సో ఇప్పటికి బయటకు వెళ్తే మంచి గుర్తింపు ఉంది కదా ఎవరికి? మీ అందరికి ఉంటుంది కదా డెఫినెట్. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు కదా. దే ఆర్ ఆల్ వాట్ ఒక 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 సినిమాని నిలబెట్టగలిగే ఒక మిడిల్ క్లాస్ ఆడియన్స్ సెక్టర్ అప్పట్లో. ఈ సినిమాలన్నీ చూసిందంతా ఎవరు అంటే, ఇప్పుడు సినిమా లవర్స్ ఏ రోజైనా సినిమా చూస్తారు, ఎలాంటి సినిమా అయినా చూస్తారు. బాగుంది అంటే ఒక రకంగా చూస్తారు, బాగాలేదంటే ఎందుకు బాగాలేదని చూస్తారు. సో వాళ్ళు ఏ సినిమాకైనా వెళ్తారు. బట్ ఒక సినిమాని హిట్ చేయగలిగేది, ఒక సినిమా హిట్ నుంచి బ్లాక్ బస్టర్కి వెళ్ళగలిగేది ఏంటి అంటే, వాడి దగ్గర ఉన్న 2 సినిమాల ఆప్షన్లో, నెలకి 2 ఆప్షన్లో ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళేటోడు నీకు మిడిల్ క్లాస్ ఆడియన్స్. సో వాళ్ళందరూ చూసారు అప్పట్లో ఈ సినిమాలంతా. ఓకే. సో ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే, అరే సూర్యవంశం పిల్లడా, ప్రేమించుకుందాం పిల్లడు, అరే తుని అబ్బాయా. సో వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది అనమాట. ఓకే. వీఆర్ ఆల్ లైక్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఇంట్లో పెరిగిన పిల్లల్లాగా ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, ప్రేమించుకున్నారా సూర్యవంశం ఇలా కంటిన్యూగా కొంచెం వెంకటేష్ గారితో చేయటం వల్ల వెంకటేష్ గారికి దగ్గర బంధువు ఆ పిల్లగాడు అనేది వచ్చింది టాక్ అప్పుడు. లేదు లేదు లేదు. సో మీ అందరికి ప్రేమించుకున్నారా అలా గుర్తున్నాడా అబ్బాయి? మాయా మాయా ఒక డైలాగ్ చెప్తావు కదా, మోయా మోయా కొనిస్తావా అది. కానీ ఖతర్నాక్ రోల్ అది కూడా. దీంట్లో కూడా చాలా బాగుంటది. ప్రియరాగాలు జగపతి బాబు గారు. అది దానికి నంది అవార్డు వచ్చింది దానికి. అవును. అంటే అసలు అది చెప్తున్నా కదా, నాకు ఏం తెలియదు. నాకు అప్పట్లో ఏ చేయమంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్పితే ఇది ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలి అని ఏం ఆలోచన లేదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎలా చిన్నప్పుడే కొంచెం మనం మంచి ఇదే చెప్తే చేయించుకుంటూ వెళ్ళిపోయామంటే అంతే అంతే. యాక్చువల్గా చిన్నప్పుడు మంచి కొంచెం షై ఉంటుంది, చేయలేము. నాకు అట్లాంటివి ఏం లేవు. ఏముంది అంటే అందరు మనుషులే కదా, ఇప్పుడు ఏం తేడాలు ఏం లేదు కదా. తర్వాత కదా మనకి తేడాలు అన్ని అలవాటు అయ్యేవి. చిన్నప్పుడు ఏంటి, వీడు అంకుల్ అంటే వాడు అంకులే కదా, అంతే లెక్క. వేరే ఏముంటుంది. ఓకే ఇప్పుడు సో అంకుల్తో బాగుండాలమ్మా అంటే అందరు అంకుల్స్ తో బాగుంటాం, దట్స్ ఆల్. ఇంకేముంది. సో మంచి మెమరబుల్ మూమెంట్ విత్ వెంకటేష్ గారు అంటే ఏమని చెప్తా? మంచి మెమరబుల్ మూమెంట్ విత్ వెంకటేష్ గారు అంటే, ప్రేమించుకుందాం రాలోనే. ప్రేమించుకుందాం రాలో అప్పట్లో మేము కారంచేడులో షూటింగ్ చేసినప్పుడు, అక్కడ అంటే ఒకటి అని ఇట్లా ఎగ్జాక్ట్ గా చెప్పలేను, బట్ ఆ షూటింగ్ అంతా కూడా అనమాట. ఆ ఇంట్లో అందరం ఒకటే ఇంట్లో ఉండడం, అక్కడ కలిసి కార్టూన్లు చూడడము, ఆయన మాతో పాటు తింటాం. సో ఇట్లా సో మెనీ డేస్ స్పెండ్ చేసాం ఆయన తోటి, ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం. అంటే నేను ఒక్కడనే కాదు, నిహారిక ఇంకా హర్ష, అందరం కూడా. సో దోస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ డేస్. అలా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళే టైంలో కాలేజ్ ఫ్రెండ్స్ లేకపోతే మీ టీచర్స్ చెప్పినప్పుడు చూసావా నువ్వు ఎంత పెద్ద స్టార్స్ తో వర్క్ చేసావో, ఎలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు లేకపోతే నువ్వు వినేటప్పుడు అప్పుడు ఏమనిపించింది ఆ స్టార్స్ గురించి అప్పుడు విన్నప్పుడు? మనం కొంచెం గట్టిగానే పనిచేసాం చిన్నప్పుడు. ఓకే అందరినీ టచ్ చేసాం బై గాడ్స్ గ్రేస్. ఓకే ఓకే హ్యాపీ అంతే. అంటే సి ఇప్పుడు అదేం నేను చిన్నప్పుడు కోరుకున్నది కాదు కదా యాక్చువల్ గా. సి అదేం డిజైర్ కాదు నాకు, తర్వాత వచ్చింది నాకు డిజైర్. సో అప్పట్లో అలా జరిగిపోయింది, దట్స్ ఆల్. సో ఐ థింక్ ఇట్ వాజ్ లక్, ప్యూర్ లక్.